ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ జాతీయోద్యమం. భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారి దాస శృంఖలాల నుంచి విముక్తి పొందుటకు జాతీయ స్థాయిలో మన నాయకులు చేపట్టిన ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటారు. భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ దాస శృంఖలాల నుంచి విముక్తి పొందుటకు జాతీయ స్థాయిలో మన నాయకులు చేపట్టిన ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటారు. అంటే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టారు కాబట్టి దాన్ని జాతీయోద్యమం అని అంటారు. దీనిని స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనతో ఈ జాతీయోద్యమం ప్రారంభమైందని పేర్కొంటారు. 1885 నుండి 1947 మధ్యకాలంలో మన నాయకులు బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవలంబించిన పద్ధతుల ఆధారంగా వారిని ఈ క్రింది విధంగా వివరిస్తారు. 1885 నుండి 1947 మధ్యకాలంలో మన నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవలంబించిన పద్ధతుల ఆధారంగా వారిని క్రింది విధంగా విభజిస్తారు. వాళ్ళు మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు. మితవాద యుగం, అతివాద యుగం, గాంధేయ యుగం అని అంటారు. మితవాద యుగం 1885 నుంచి 1905, అతివాద యుగం 1905 నుంచి 1920, గాంధేయవాద యుగం లేదా గాంధీ యుగం 1920 నుంచి 1947. నౌ డిస్కషన్ టు మితవాద యుగం. భారతదేశంలో జాతీయ ఉద్యమం లేదా మితవాద ఉద్యమం 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ఏర్పాటు ప్రారంభమైంది. అయితే ఈ మితవాద నాయకుల యొక్క ముఖ్య నాయకులు ఎవరు అంటే దాదాబాయి నెహ్రూజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, రాస్ బిహార్ ఘోష్, బబ్రుద్దీన్ తాబ్జీ వీళ్ళందరూ కూడా మితవాద నాయకులు. ఇందులో ముఖ్యమైన వారు సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నెహ్రూజీ, గోపాలకృష్ణ గోఖలేని గొప్పవారుగా చెప్పవచ్చు. ఈ మితవాదుల్లో ముఖ్యమైన వారంటే సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నెహ్రూజీ, గోపాలకృష్ణ గోఖలే. ఈ మితవాదుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమనగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం, బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకోవాలి. 2 వయోజన ఓటు హక్కు, అంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది ముఖ్యం కాబట్టి వయోజన ఓటు హక్కు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అధికులు భారతీయులే ఉండుట, అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అధికులు భారతీయులు అనేవాళ్ళు ఉండాలనుకోవడం. నెక్స్ట్ సివిల్ సర్వీస్లో అధికులు భారతీయులే ఉండాలని వీళ్ళ యొక్క లక్ష్యం. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న వెనుకబాటుతనానికి గల కారణాలను తెలుసుకొని వాటి అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకునుట. భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉన్న వెనుకబాటుతనానికి గల కారణాలను తెలుసుకొని వాటి అభివృద్ధి కొరకు చర్యలు తీసుకొనుట. దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను మెరుగుపరచుట. దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయుల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచాలి. మిలిటరీపై ఖర్చు తగ్గించాలి. సైన్యానికి సంబంధించిన మిలిటరీ యొక్క ఖర్చును తగ్గించాలి. ఇవి మితవాదుల యొక్క లక్ష్యాలు. వీరి యొక్క పద్ధతులు ఏంటంటే పిపిపి, ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన. వీళ్ళు ఈ 3 పద్ధతుల్ని అవలంబించరు. ప్రార్థించడం, విజ్ఞాపన, నిరసన ద్వారా వీళ్ళు జాతీయోద్యమాన్ని తీసుకురావడానికి కృషి చేసిర్రు. వార్తాపత్రికలు ప్రచురించిర్రు, పుస్తకాలను రచించిర్రు, పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా ప్రజలకు ఆహ్వానం కల్పించారు. వార్తాపత్రికలు ఎందుకు ప్రచురించారంటే జాతీయోద్యమం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వార్తాపత్రికలను ప్రచురించడం జరిగింది. పుస్తకాలను రచించడం ద్వారా ఆ పుస్తకాలు చదివి నాలెడ్జ్ని పెంచుకునే ప్రజల్లో జాతీయోద్యమం గురించి తెలుసుకుంటారనే పుస్తకాలను రచించడం జరిగింది. దాంతోపాటుగా పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అంటే ఇప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా
ప్రజలకు చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రసంగాలను చేసి వాళ్ళకి జాతీయోద్యమం గురించి తెలిసే విధంగా చేశారు. అందులో ముఖ్యుడు గోపాలకృష్ణ గోఖలే. ఈయన 1866లో జన్మించింది, 1915లో మరణించాడు. ఇతని యొక్క బిరుదు భారత జాతీయ ఉద్యమ పితామహుడు, దేశభక్తుల్లో రారాజు, వార్తాపత్రికలు రాష్ట్రసభ సమాచార్, సుధారక్, క్వార్టర్లీ అనే పత్రికలకు సంపాదకీయం చేశాడు. పుస్తకం ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సంస్థ దక్కన్ సభ. ఇతనికి హెల్ప్ చేసిన వ్యక్తి అంటే ఎంజి రనడే. ఇద్దరు కలిసి దక్కన్ సభ అనే సంస్థను స్థాపించారు. ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది 1905 జూన్ 12న పూణేలో. ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను 1905 జూన్ 12న పూణేలో స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నాగపూర్ నుండి ప్రచురించిన పత్రిక హితవాద. గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు మహాదేవ గోవింద రానడే. ఇతనే షార్ట్కట్లో ఎంజి రానడే అని పిలుస్తారు. ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క గోఖలే గాంధీజీ యొక్క రాజకీయ గురువు. గోపాలకృష్ణ గోఖలే మహాదేవ గోవింద రానడే యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీలో ముఖ్య పాత్ర వహించాడు. గోపాలకృష్ణ గోఖలే పూర్ణ సార్వజనిక సభకు కార్యదర్శిగా పనిచేసిండు. గోపాలకృష్ణ గోఖలే పూర్ణ సార్వజనిక సభకు కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే పూర్ణ సార్వజనిక సభ యొక్క పత్రిక క్వార్టర్లీ ఇంగ్లీష్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఈయన 1895లో పూర్ణ సార్వజనిక సభ యొక్క నాయకత్వం బాలగంగాధర్ తిలక్ చేతిలోకి వెళ్ళడంతో మహాదేవ గోవింద రానడేతో కలిసి దక్కన్ సభను స్థాపించాడు. గోపాలకృష్ణ గోఖలే రాష్ట్రసభ సమాచార్ అనే పత్రికను నిర్వహించాడు. నెక్స్ట్ ఈ గోపాలకృష్ణ గోఖలే తర్వాత మితవాద యుగానికి కృషి చేసిన మరొక వ్యక్తి దాదాబాయి నెహ్రూజీ. దాదాబాయి నెహ్రూజీ 1825లో జన్మించాడు, 1917లో మరణించాడు. ఇతని యొక్క బిరుదు భారతదేశ కురువృద్ధుడు, మొదటి ఆర్థికవేత్త, ఫస్ట్ ఎకనమిక్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ బ్రెయిన్ థియరీ, ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటియన్, ఇండియన్ గ్లాండ్ స్టోన్. వార్తాపత్రికలు వాయిస్ ఆఫ్ ఇండియా, లండన్లో ఇంగ్లీష్ భాషలో. పుస్తకాలు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డిబేట్ టు ఇండియా. సంస్థలు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో, నెక్స్ట్ పార్సీ రిఫార్మ్ అసోసియేషన్ మహారాష్ట్రలో. భారతదేశ కురువృద్ధుడిగా దాదాబాయి నెహ్రూని పేర్కొనవచ్చు. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన ఏకైక వ్యక్తిగా కూడా దాదాబాయి నెహ్రూజీని చెప్పవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తిగా కూడా దాదాబాయి నెహ్రూజీని చెప్పవచ్చు. ఈయన 1886లో కలకత్తా, 1893లో లాహోర్, 1906లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన 4 తీర్మానాలు ఆమోదించబడ్డవి. అవి: 1 స్వరాజ్య తీర్మానం, స్వదేశీ తీర్మానం, బహిష్కరణ తీర్మానం, జాతీయ విద్యా తీర్మానం. 4 తీర్మానాలు అనేవి ఆమోదించబడ్డాయి. దాదాబాయి నెహ్రూజీ మొహమ్మద్ అలీ జిన్నాకి గురువు మరియు ఏవో హ్యూమ్కి రాజకీయ గురువు. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతడు 1848లో జన్మించాడు, 1925లో మరణించాడు. సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదు దేశకోత్తమ, ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమోస్తనీస్, జాతిగురు, ఇండియన్ బర్గ్స్. పత్రిక బెంగాలీ. పుస్తకం ఏ నేషన్ ఇన్ ది మేకింగ్.
సంస్థ ఇండియన్ అసోసియేషన్, రిప్పన్ కళాశాల. సురేంద్రనాథ్ బెనర్జీకి ఇష్టమైన వ్యక్తి జోసెఫ్ మాజిని. ఇటలీ ఏకీకరణకు మొట్టమొదటిగా కృషి చేసిన జోసెఫ్ మాజిని ఇతనికి ఇష్టమైన వ్యక్తి. సురేంద్రనాథ్ బెనర్జీ గిరీష్ చంద్ర ఘోష్ నుంచి 1879లో బెంగాలీ అనే పత్రికను కొనుగోలు చేశాడు. ఇతను కలకత్తాలో రిప్పన్ కళాశాలను స్థాపించాడు. ఎస్ఎన్ బెనర్జీ ఒక ఇండియన్ సివిల్ అధికారి. నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళు కూడా మితవాద యుగానికి సంబంధించిన గొప్పవాళ్ళు. డబ్ల్యూసి బెనర్జీ, బబ్రుద్దీన్ త్యాబ్జీ, రాస్ బిహార్ ఘోష్ వీళ్ళు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. తర్వాత అతివాద యుగం 1905 నుంచి 1920 వరకు అతివాద యుగంగా చెప్పవచ్చు. 1905 నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతివాదుల ఆధిపత్యం కొనసాగింది. అతివాదుల డిమాండ్ల మేరకు 1905లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గోఖలే నేతృత్వంలో వారణాసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది. 1906లో అతివాదుల డిమాండ్ మేరకు దాదాబాయి నెహ్రూజీ నేతృత్వంలో కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం భారతదేశం వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది. 1907లో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన సూరత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా రెండుగా చీలిపోయింది. 1907లో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన సూరత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రెండు రకాలుగా చీలిపోయింది. ఒకటి మితవాదులుగా విడిపోయారు, రెండు అతివాదులుగా విడిపోవడం జరిగింది. లక్ష్యాలు: మితవాదులు అన్ని లక్ష్యాలు స్వరాజ్యము, బ్రిటన్ పరిశ్రమ నుంచి భారతీయులు చేనేతకారులు రక్షించుట, పద్ధతులు, ఊరేగింపులు, స్వదేశీ మరియు బహిష్కరణ, విదేశీ వస్తువులను దహనం చేయటం, గణేష్ శివాజీ ఉత్సవాలను జరిపించడం, విదేశీ వస్త్రాలను దహనం చేయటం, వార్తాపత్రికలు, సంస్థలు, పుస్తకాలు, పట్టణాల్లో సమావేశాలు నిర్మించడం, ఇవన్నీ కూడా అతివాదుల యొక్క లక్ష్యాలు. వందే మాతర ఉద్యమం 1905 నుంచి 11 వరకు కొనసాగింది. అతివాద నాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ప్రధాన ఉద్యమం వందే మాతర ఉద్యమం. 1905లో బెంగాల్ విభజన కారణంగా వందే మాతర ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే లార్డ్ కర్జన్, అప్పుడు వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ పెద్దది అనే ఉద్దేశంతో, పరిపాలన సౌలభ్యం కష్టంగా ఉందనే ఉద్దేశంతో బెంగాల్ని విభజించడంతో ఈ వందే మాతర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అతివాదులో గొప్పవాళ్ళు బాలా గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్. ఈ ముగ్గురు వల్ల ఈ అతివాద యుగం అనేది మంచి స్థాయికి చేరుకుంది. ఈ అతివాదులకి తీవ్రవాదులను కూడా మరొక పేరు. బాలా గంగాధర్ తిలక్ 1856 రత్నగిరిలో జన్మించాడు. 1920లో మరణించడం జరిగింది. ఇతడి యొక్క బిరుదులు మరాఠే కేసరి, లోకమాన్య, భారత అశాంతి జనకుడు, వాలంటైన్ చిరోల్ ఈ బిరుదును ఇచ్చాడు. ఇండియన్ అన్రెస్ట్ అనే పుస్తకంలో పేర్కొనడం జరిగింది. భారత అశాంతి జనకుడు అని వాలంటైన్ చిరోల్ ఈ బిరుదును ఇచ్చాడు. ఇండియన్ అన్రెస్ట్ అనే పుస్తకంలో పేర్కొనడం జరిగింది. వార్తాపత్రికలు: మరాఠీ భాషలో కేసరి సంపాదకుడు, ఆంగ్ల భాషలో మరాఠా సంపాదకుడు. పుస్తకాలు: గీత రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. సంస్థలు: తిలక్ అనే లాఠీ క్లబ్బులను ఏర్పాటు చేసి గోవధ నిషేధంను అమలుపరిచాడు. అంటే గోవులను చంపడం, వధించడం, వాటిని నిషేధించడం, గోవధను నిషేధించడం అమలుపరిచాడు. దీనిని అకారాలు అంటారు. అంటే గోవధ నిషేధించడాన్ని అకారాలు అని అంటారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని తిలక్, విష్ణుశక్తి, చింపక్కర్, అగార్కర్లు స్థాపించారు.
దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని. మొదటి నూతన ఆంగ్ల పాఠశాలను తిలక్, విష్ణుశాస్త్రి, చింపుంకర్లు, అగార్కర్లు స్థాపించారు. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. బాలగంగాధర్ తిలక్ ఎంతగానో ఈ జాతీయోద్యమం గురించి కృషి చేసిండు. నెక్స్ట్ దాదా లాలా లజపత్ రాయ్. ఈయన 1865లో జన్మించాడు, 1928లో మరణించాడు. ఇతని యొక్క వార్తాపత్రికలు పంజాబీ, వందే మాతరం, ది పుపిల్, ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఇంగ్లాండ్ డిబేట్ టు ఇండియా, పుస్తకాలు అన్హ్యాపీ ఇండియా, ది సోర్టీ ఆఫ్ మై డిపోరేషన్, ఆర్య సమాజ్, అపనాయి బర్మా, ఏ హిందూస్ ఇంప్రెషన్ సంస్థ, హిందువుల అనాథ శరణాలయాలు, ఇండియన్ హోమ్ రూల్ లీగ్ 1917, ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. నెక్స్ట్ ఈ అతివాద యుగంలో కృషి చేసిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. ఇతని యొక్క బిరుదు ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ థాట్. బెంగాల్ డాంటన్ బంకిం చంద్ర చటర్జీ పేర్కొన్నాడు. బిపిన్ చంద్రపాల్. పుస్తకాలు నా జీవితకాలం నాటి జ్ఞాపకాలు, భారత జాతీయవాదం, బ్రహ్మ సమాజ్, స్వతంత్రానికి యుద్ధం. పత్రికలు వందే మాతరం, అరవింద్ ఘోష్కి అప్పగించాడు. న్యూ ఇండియా ఇంగ్లీష్, ఇండిపెండెంట్, హిందూ రివ్యూ, పారదర్శక్ బెంగాలీ భాషలో. ఇతను ఒక గొప్ప వక్త. బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య వక్తగా యూరప్, అమెరికాలను సందర్శించాడు. బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య వక్తగా యూరోప్, అమెరికాలను సందర్శించాడు. వందే మాతరం అనే పత్రికను ప్రచురించాడు. తర్వాత ఈ పత్రికను అరవింద్ ఘోష్కి అప్పగించాడు. 1902 సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు లండన్లో ఉన్న బ్రిటిష్ కమిటీని బెగ్గింగ్ ఇన్స్టిట్యూట్గా పేర్కొనడం జరిగింది. వందే మాతర ఉద్యమాలను బిపిన్ చంద్రపాల్ బెంగాల్, ఆంధ్రాలలో వ్యాప్తి చేశాడు. ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహన్. బిపిన్ చంద్రపాల్ను భారతదేశంలో తీవ్రవాద ఆలోచన ధోరణికి పితామహుడుగా పరిగణిస్తారు. నెక్స్ట్ గాంధీ యుగం 1920 to 1947. గాంధీ యుగం. గాంధీజీ మొట్టమొదటిగా చేపట్టిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920లో గాంధీజీ నిర్వహించడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే సహాయాన్ని నిరాకరించడం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సహాయాన్ని చేయకపోవడం, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఇది కొనసాగే టైంలోనే 1922లో చౌరీ సంఘటన జరిగింది. ఇది బీహార్ రాష్ట్రంలో చౌరీ అనే ప్లేస్లో సంభవించింది. అక్కడ పోలీస్ స్టేషన్లో 23 మంది